గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మూర్తి గారు, ఎగ్జిట్ పోల్స్ మీద అభిప్రాయం ఏంటి? ఆ, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ని మనం ఆ, అవి పూర్తిగా 100% అవే రిజల్ట్ చూద్దినట్టుగా వస్తుంది అని మనం అనుకోలేము. కారణం ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ చేసిన ఆ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పార్టీల చేతులు ఉండి ఆ రకంగా కొంత ఆ రిజల్ట్ వచ్చే వరకు ఆ పర్సంటేజెస్ని వాళ్ళు అనుకున్న వాళ్ళకి కల్పించవచ్చు. అందుకనే వేరియేషన్స్ బాగా కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో ఒక 6 ప్లాట్ఫామ్స్ ఉంటే అందులో ఒక ప్లాట్ఫామ్ టీవీకే విజయం సాధిస్తుంది అని చెప్పేశారు. అలాగే ఒక ప్లాట్ఫామ్ అన్నా డిఎంకే అని ఉన్నారు. మిగతావి 4 ప్లాట్ఫామ్స్ కూడా డిఎంకేకే పట్టం కట్టారు అని చెప్పి యొక్క సర్వేలో చెప్పారు. ఇక్కడ మనం ఏ రాష్ట్రంలో ఏ నినాదం ముందుకెళ్ళింది అనే దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ కార్డ్ ఏంటంటే అక్కడ ఒక రాక్షస పాలన జరుగుతున్నది, హిందూ వ్యతిరేక పరిపాలకులు ఉన్నారు అనే వాదాన్ని చాలా ముందుకు తీసుకొచ్చింది. దానికి తోడుగా అన్నా డిఎంకే తోటి పొత్తు పెట్టుకుంది. అంటే ఇక్కడ మతపరమైన విద్వేషాలని ముందుకు తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నం చేసింది అనేది మనకి ప్రచారంలో మనం గమనిస్తాం. అదే సందర్భంలో స్టాలిన్ వాళ్ళు వేసిన పథకాలు, ఆయన ప్రజల్లో ఉండడము, ఇది కొంతవరకు ప్రభుత్వ వ్యతిరేకతని తగ్గిస్తుంది. అది ఏ మేరకు తగ్గిస్తుంది అంటే అనేది మనం చూడాల్సిన అవసరం. ఇంకా మూడో విషయం ఏంటంటే విజయ్, ఆ టీవీకే పార్టీ అధినేత, ఆయన చరిష్మా కలిగిన ఒక హీరో, అందులో నో డౌట్. ముఖ్యంగా యూత్ యొక్క ఓట్లని చీల్చాడు అనేది ఒక వాదన ఉన్నది. ఆ చీల్చినప్పుడు అది అన్నా డిఎంకే వైపు ఉన్న యూత్ని ఎంతవరకు ఆయన తీసుకోగలిగాడు, అట్లాగే ప్రభుత్వం స్టాలిన్ సంబంధించిన ఆ డిఎంకే యూత్ని ఎంతవరకు తీసుకోగలిగాడు అనేది బేసిక్గా మనకి ఉంటుంది. ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆయన్ని 3rd ప్లేస్లోనే ఉంచారు. ఆ 3rd ప్లేస్లో ఉంచినప్పుడు ఆయనకు వచ్చిన సీట్లు చూస్తే అందరూ దగ్గరగానే మ్యాక్సిమం ఒక 18 నుంచి 24 నుంచి మినిమం ఒక 10 సీట్ల వరకైనా ఆయనకు వస్తాయని చెప్పారు. సో ఇట్లా నలుగురు చెప్పిన, 4 ప్లాట్ఫామ్ చెప్పిన ఈ అంచనాయే కనుక నిజమైతే ఖచ్చితంగా డిఎంకే తిరిగి అధికారంలోకి వస్తుంది. రెండోది ఆ హిందుత్వ ఆ స్లోగన్, ఆ పోలరైజేషన్ ఏ మేరకు బీజేపీ చేయగలిగింది అనేది కూడా అది మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే మహిళా బిల్లుకి వ్యతిరేకంగా విపక్షాలు ప్రయత్నించాయనేది ఆ వాదన, ఆ నెరేషన్ అనేది ఏ రాష్ట్రంలో కూడా పనిచేయలేదు. కారణం ఏంటంటే మహిళా బిల్లు ఆల్రెడీ అది ఏకగ్రీవంగా మొత్తం పార్లమెంట్ అంగీకరించింది. దాన్ని అమలు చేయడమే, దాన్ని మన డీలిమిటేషన్ తోటి లింక్ పెట్టి ద్రోహం చేసింది అనే నెరేషన్ బీజేపీ నుంచి వచ్చినా కూడా అది పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి తమిళనాడులో 4 ప్లాట్ఫామ్స్ ఇస్తున్న ఎనాలిసిస్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే డిఎంకేకే మగ్గుంది, ప్రతిపక్షంగా విపక్షంగా అన్నా డిఎంకే వస్తుంది అనేది. రెండోది ఏంటంటే ఈ రోజుని దక్షిణ భారతదేశంలో ఈ డీలిమిటేషన్ వల్ల జరిగే అనర్థాలని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది తమిళనాడులో. అందుకని సౌత్లో బీజేపీ యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అనేది మనం అంచనా వేసుకోవచ్చు. అదేవిధంగా మరొక దక్షిణాది రాష్ట్రంలో ఉన్న కేరళలో విచిత్రం ఏంటంటే అక్కడ యూడిఎఫ్ బలం గతంలోనే 40 వరకు ఉందండి వాళ్ళది. అంటే క్రిస్టియన్ మైనారిటీ కానీ, లేకపోతే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మైనారిటీస్, అంటే మైనారిటీస్ ప్రధానంగా వీళ్ళ యూడిఎఫ్లో ఉన్నారు. అది 49% ఉంది. 49 ఉన్నా కూడా
విజయం తీసుకున్న లైన్ బట్టి అంటే ప్రభుత్వ సానుకూల పరిస్థితులు విజయం ఎంత ఇదిగా చేశాడంటే వాళ్ళకి అయ్యప్ప దేవాలయంలో మహిళల ఇష్యూ ఒకటి పెద్దగా ముందుకు బీజేపీ తీసుకొచ్చింది అక్కడ. అదేవిధంగా అక్కడ మనకి వరదలు చూసాం, అలాగే కరోనా చూసాం. ఇన్ని అవాంతరాలు ఉన్నా కూడా అక్కడ విజయన్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళగలిగాడు. అందుకనే థంపింగ్ మెజారిటీతో లాస్ట్ ఎన్నికల్లో 40% యూడిఎఫ్ ఉన్నా ఎల్డిఎఫ్ అక్కడ రాగలిగింది. అయితే ఇప్పుడు సినారియో ఏంటంటే గమనించాల్సింది అక్కడ 16% బీజేపీకి. మన పార్లమెంట్ ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే 16% బీజేపీకి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని అంటే ముఖ్యంగా లెఫ్ట్ ఫ్రంట్ లో ఉన్న సిపిఐ, అదే విధంగా బలహీనపడ్డాయి. అందుకని ఖచ్చితంగా అక్కడ యూడిఎఫ్ కి ఛాన్స్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక వెస్ట్ బెంగాల్ దగ్గరకు వచ్చేసరికి పూర్తి బంగ్లాదేశ్ వ్యతిరేకంగా, ఆ పోలరైజేషన్ వ్యతిరేకంగా హిందుత్వ కార్డ్ అనేది అక్కడ బీజేపీ ప్లే చేసింది. అందుకని అక్కడ ఉన్న ఎనాలిసిస్ 2 ప్లాట్ఫామ్స్ మన తృణమూలకి ఇస్తే 2 ప్లాట్ఫామ్స్ బీజేపీకి ఇచ్చాయి. ఆంగ్లు కూడా రావచ్చు అని అంటున్నారు. సో ఇవన్నీ మనకి 4th మేలో రోజుని మనకి వాస్తవంగా ఎగ్జాక్ట్ గా మారుతుంది అనేది నాకు విశ్లేషణ. ఓకే మూర్తి గారు, మరి దీది కోటాలో ఈసారి బీజేపీ జెండా ఎగరేస్తుందా లేదా అనే మరింత విశ్లేషణ తులా మధుసూదన్ గారి గురించి తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్.